గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు తక్షణం పనులాపండి అన్నటువంటి హెడ్లైన్ తో ఈ కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి సుప్రీం నిన్న వ్యాఖ్యానించినటువంటి దాన్ని ఆదేశించినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానరేటంగా ఈనాడు ప్రచురించింది. అయితే కంచె గచ్చిబౌలిలో 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లు కొట్టేయడం ఏంటి? అనుమతులు, పర్యావరణ మదింపు పత్రాలు ఉన్నాయా? అక్కడ వన్యప్రాణులతో కూడిన అటవీ ప్రాంతం ఉన్నట్లయితే ఆధారాలున్నాయి. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, సుమోటోగా విచారణ, గంటల వ్యవధిలో హైకోర్టు రిజిస్ట్రార్తో క్షేత్ర పరిశీలన, ఆ తర్వాత స్టే ఉత్తర్వులు. ఉల్లంఘిస్తే సీఎస్దే వ్యక్తిగత బాధ్యత అని హెచ్చరించింది కూడా. 16వ తేదీలోపు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలి అని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక ఈ హెచ్సియు వివాదానికి సంబంధించి మంత్రుల కమిటీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కంచె గచ్చిబౌలి భూ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం 3 మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ హెచ్సియు ఎగ్జిక్యూటివ్ కమిటీ, విద్యార్థుల ప్రతినిధులను, జాయింట్ యాక్షన్ కమిటీ, సివిల్ సొసైటీ గ్రూప్ తో పాటు భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరితో చర్చ జరుపుతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించారు. ఇక రైట్ సైడ్ గనక చూసినట్లయితే ఈ వక్ఫ్ బిల్లుకు సంబంధించి సదుద్దేశంతోనే వక్ఫ్ బిల్ అంటూ ఈ వార్తనిచ్చారు. వక్ఫ్ బిల్లు 2025లో రాజ్యసభలోనూ విస్తృత చర్చ జరిగింది. అధికార విపక్ష సభ్యుల విమర్శలు, ప్రతి విమర్శలతో ఎగువ సభ ప్రతిధ్వనించింది అని చెప్పుకోవచ్చు. సుదీర్ఘ చర్చ తర్వాత లోక్సభలో ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు గురువారం మధ్యాహ్నం రాజ్యసభ ముందుకొచ్చింది. ఈ సభలోనూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టారు. ఆ తర్వాత దీనిపై చర్చ ప్రారంభించారు. కొందరు విపక్ష ఎంపీలు బిల్లుకు నిరసనగా నల్ల బ్యాడ్లు ధరించి సభకొచ్చారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని కేంద్ర మంత్రి నిన్న స్పష్టం చేశారు. సంక్లిష్టతలను తొలగించి పారదర్శకత తేవడంతో పాటు సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా వక్ఫ్ బిల్లు పని మెరుగుపరచడమే ఈ బిల్లు లక్ష్యం అని చెప్పేసి నిన్న కేంద్ర మంత్రి స్పష్టం చేసినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. మొత్తానికి సదుద్దేశంతోనే ఈ బిల్లు తీసుకొచ్చామని అంటున్నారు. ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులు ఇక బహిరంగం అంటూ, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులు ఇక బహిరంగం అంటూ న్యాయ వ్యవస్థపై విశ్వాసం, పారదర్శకతను పెంచేందుకు సర్వోన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తులందరూ కలిసి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. తమ ఆస్తుల వివరాలను బహిరంగపరిచేందుకు అంగీకరించారు. ఈ నెల 1వ తేదీన జరిగిన పూర్తి స్థాయి ఫుల్ కోర్ట్ సమావేశంలో ఈ మేరకు వారు తీర్మానం చేసినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపై సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులిక బహిరంగం అంటూ, ఇక పేదవారికి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డ్ అని చెప్పేసి వార్తను హైలైట్ చేస్తూ రాజధానిలోని దారుల్ షిఫా ఇబాదత్ ఖానాను స్వాధీనం చేసుకుని ముస్లింల్లోని అన్ని వర్గాలతో కమిటీని ఏర్పాటు చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలను వక్ఫ్ బోర్డు అమలు చేయకపోవడంపై హైకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఖురాన్ స్ఫూర్తిని విస్మరించింది వక్ఫ్ బోర్డు అంటూ ఇబాదత్ ఖానాను స్వాధీనం చేసుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం. రివ్యూ పిటిషన్ను కొట్టేసింది న్యాయస్థానం. పాదరక్షలు వదిలి ఖురాన్లోని అంశాలను చదివిన న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక. ప్రమాదంలో అమెరికన్ వర్సిటీల స్వేచ్ఛ అంటూ, ఆ దేశంలో రాష్ట్రాల ప్రభావాన్ని తగ్గించేందుకే విద్యా విభాగం రద్దు, ట్రంప్ విధానాలతో నష్టాలు అపారం, పలు వ్యవస్థల మౌలిక సూత్రాలపై ఆయన దాడి చేస్తున్నారు, వివిధ దేశాలను దారికి తెచ్చుకునే వ్యూహంలో భాగమే ఈ సుంకాలు అని చెప్పేసి ఆర్థికవేత్త సంజయ్ జి రెడ్డి చెప్పినటువంటి విషయాలను ఇక్కడ ప్రస్తావించారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ పైన టాప్ లో 26 కాదు 27% భారత ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకం అంటూ వార్తనిచ్చారు. తమ దేశ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ప్రతి దేశం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల కత్తి దూశారు. తమపై 52% సుంకాలు విధిస్తున్న భారతదేశంపై తాము అందులో సగం అంటే 26% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత వైట్ హౌస్ వర్గాలు రిలీజ్ చేసిన పత్రాల్లో భారత్ పై విధించే సుంకం 26 కాదు 27%గా ఉంది.
ఇక టాప్ ఐటంగా మా ఆదేశాలు పాటించకపోతే సిఎస్ జైలుకే అన్నటువంటి లైన్ తో ముఖ్యంగా హెచ్సియు భూముల వివాదానికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టు చేసినటువంటి కీలక వ్యాఖ్యలు, ఇచ్చినటువంటి ఆదేశాలను హైలైట్ చేస్తూ టాప్ ఐటంగా ఇచ్చింది ఆంధ్రజ్యోతి. అక్కడి చెరువు దగ్గర నిర్మిస్తే తాత్కాలిక జైలుకు వెళతారు అన్నటువంటి హెచ్చరికను ఇక్కడ హైలైట్ చేశారు. కంచె గచ్చిబౌలిలో చెట్లను తొలగించి అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటి, పర్యావరణ శాఖ నుంచి అనుమతులు తీసుకున్నారా అని చెప్పేసి పలు ప్రశ్నలు సంధించింది సుప్రీంకోర్టు. ఇక రైట్ సైడ్ కనుక చూస్తే అక్కడ అంగుళం కూడా కొనకండి, 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, ఆ భూములన్నీ వెనక్కు తీసుకుంటాం, 400 ఎకరాల్లో ఎకో పార్కు ఏర్పాటు చేస్తాం, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్లా కాదు, ఒక మనిషిలా ఆలోచించు అంటున్న కేటీఆర్. ఇక 2000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఎకో పార్క్ అంటూ వార్తను హైలైట్ చేసింది. ప్రభుత్వ భూమి 400 ఎకరాల్లోనే కాకుండా హెచ్సియు 1600 ఎకరాలను కలిపి సింగపూర్ నైట్ సఫారీ, న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో హైదరాబాద్ కే తలమానికంగా అద్భుత నిర్మాణం, భాగస్వాములతో చర్చలు, 3 మంత్రులతో కమిటీ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ బ్యానర్ ఐటంగా కూల్చుడుపై తొందరేంది అన్నటువంటి క్వశ్చన్ తో నిన్న సుప్రీం ఇచ్చిన ఆదేశాలని హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటం ఇచ్చారు. కంచె గచ్చిబౌలిలో కూల్చివేతలను తక్షణమే ఆపండి, హెచ్సియుపై కాంగ్రెస్ సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశం, ఉల్లంఘనలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదే బాధ్యత అంటూ ఇచ్చారు. దయతో నాకు దారి చూపండి అంటూ హెచ్సియు భూములపై నిన్న కమిటీ వేశారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఈ వార్తను ఇచ్చారు. ఇక ఆ భూమి కొంటే అంతే సంగతి, 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం, 400 ఎకరాలను వర్సిటీకి ఇచ్చేస్తాం, కంచె గచ్చిబౌలి ని దేశంలోనే అతిపెద్ద ఎకో పార్క్ గా మారుస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు అంటూ వార్తనిచ్చారు. రైతుల ఆత్మహత్యపై కమిటీ వేసే తీరిక లేదా, సర్కార్ వైఖరిపై హైకోర్టు అసంతృప్తి, సీఎస్ జిల్లా కలెక్టర్లకు నోటీసులు, విచారణ 6 వారాలకు వాయిదా. సీఎంను వదిలి తప్పు చేశామా అంటూ అయితే గతంలో మందలించిన తీరు మారలేదు, రేవంత్ వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం, సరైన సమయం అంటే 2028 వరక, రాజ్యాంగం అపహాస్యం అవుతుంటే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవాలా, 4 ఏళ్లు నిర్ణయం తీసుకోకుంటే ఎట్లా, ఫిరాయింపుల కేసులో కీలక వ్యాఖ్యలు అంటూ ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో న్యాయమూర్తి మాట్లాడినటువంటి విషయాలను, చేసినటువంటి కీలక వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. గతంలో ఇటువంటి అంటే ముఖ్యంగా ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి ఏదైతే అసెంబ్లీలో సీఎం మాట్లాడారో, సో దానికి సంబంధించి ప్రస్తావన క్రమంలో గతంలో వదిలి తప్పు చేశామా, సంయమనం పాటించాలి అని చెప్పేసి మాట్లాడారు జస్టిస్. సో అదే ఇక్కడ హైలైట్ చేశారు. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు. రుషికొండ ప్యాలెస్ తో 100 కోట్లు వృధా అంటూ ఆ భవనాలపై వచ్చే నెలలో నిర్ణయం, పర్యాటకానికి ఇవ్వడానికి అవి పనికి రావు, మంత్రులు సందర్శించి ఏం చేయాలో చెప్పండి అంటూ వార్తనిచ్చారు. ఇక ఫాస్టర్ ప్రవీణ్ మృతిపై ఒక్కో అంశం బయటకు వస్తోంది. బాబాయ్ గొడ్డలి కోడికత్తిలాగే ప్రభుత్వంపై నిందలేసేలా వైసీపీ కుట్రలు, పోలవరం బనకచెర్ల అనుకున్న సమయంలో పూర్తి చేద్దాం, మంత్రులతో సీఎం చంద్రబాబు సమీక్షలో చర్చకు వచ్చినటువంటి అంశాలు ఇవి అంటూ వార్తనిచ్చారు. మరోవైపు వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ పచ్చజెండా అంటూ అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. లోక్సభలో ఆమోదం తర్వాత నిన్న ఎగువ సభకు వచ్చింది బిల్లు. ఇక రాష్ట్రపతి ముందుకు వెళ్లనుంది వక్ఫ్ బిల్లు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పైన టాప్ లో 26 కాదు 27 అంటూ భారత ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార పన్ను అంటూ వార్తను ఇస్తూ భారత్ విధించేటువంటి సుంకాల్లో సగం విధిస్తాము అని చెప్పి, అంటే 26% విధిస్తున్నామని చెప్పిన తర్వాత వైట్ హౌస్ నుంచి వచ్చినటువంటి
డాక్యుమెంట్ లో మాత్రం 27% ఉంది. సో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ పైన టాప్ లో ఇచ్చారు. ఇక అవుట్ సోర్సింగ్ అంటూ ఆప్కాస్ పేరుతో జగన్ మాయలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఎడాపెడా నియామకాలు, టీటీడీలోనే 4,000 మంది, ప్రక్షాళనపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది అంటూ, అదేవిధంగా నిన్న కేబినెట్ భేటీకి సంబంధించి ఏ అంశాలపై చర్చ జరిగింది అన్నటువంటి వివరాలు ఇక్కడ పొందుపరిచారు. ఇక ముస్లింల హక్కుల పరిరక్షణకే ఈ బిల్లు అంటూ నిన్న రాజ్యసభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పినటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షి, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో సుంకాల సునామీ అంటూ ట్రంప్ టారిఫ్ల దెబ్బకు కుదరైన స్టాక్ మార్కెట్లు, ఆసియా యూరప్ మార్కెట్లన్నీ భారీ పతనం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్, 3,500 కోట్లు బకాయి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, సర్కార్ నుంచి బిల్లులు సకాలంలో రావడం లేదు అంటూ ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ లోకి వెళ్దాం. స్టే ట్యూన్.